పోసాని గారు గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం. నమస్కారం సార్. సో నిన్న జరిగింది యువగళం ముగింపు సభ, మీ కమెంట్ ప్లీజ్. నేను హాస్పిటల్లో నా జ్వరం వచ్చింది, ఇప్పుడే ఇంటికి తీసుకొచ్చారు సార్. సార్ అయినా కానీ 2 నిమిషం మాట్లాడాలనిపించింది నాకు. ప్లీజ్ సార్. ఏమిటంటే మా హరిగారు, నేను ఒక పార్టీని నేను ఎప్పుడు విమర్శించను. ఇప్పుడు ఏమైందంటే కొంతమంది జగన్ గారు మారితే తప్ప ఈ రాష్ట్రం బాగుపడదు, ఆయన ఇప్పుడు ఎమ్మెల్యేలు మార్చేస్తున్నారు కొంతమందిని అని చెప్తా ఉన్నారు విన్నా బయట. నన్ను ఎవరు బీజేపీ వాళ్ళే ఒకళ్ళిద్దరు. అయితే నేనేమంటానంటే కొన్ని నాకు డౌట్లు వచ్చినాయి. ఇప్పుడు సోమ వీర్రాజు నిజాయితీ పరుడా, పురంధేశ్వరి నిజాయితీ పరురాలా? ఎందుకు మార్చారు అంటే సోమ వీర్రాజు అవినీతి పరుడా, అసమర్థుడా? చిన్నప్పటి నుంచి ఆ సిద్ధాంతం బతికినోడు కదా. పురంధేశ్వరికి ఏ సిద్ధాంతం నాకు తెలుసా? ఇప్పుడు 26 జిల్లాలు, 676 మండలాలు, 16,000 గ్రామాలు, ఇవన్నీ ఎప్పుడన్నా తిరిగిందా? ఏమైనా ఉత్సాహపరిచిందా? ఆమె ఈ రోజు కాంగ్రెస్ లో ఉంటది, ముఖ్యమంత్రి అవుద్ది, మళ్ళీ ఓడిపోతే బీజేపీకి వచ్చింది, మళ్ళీ ఓడిపోతే మళ్ళీ కాంగ్రెస్ కి వెళ్తుంది. ఇలాంటి పైత్యాలు సోమరాజు గారికి లేవు కదా. వీర్రాజు చాలా గొప్పవాడు కదా, ఎందుకు మార్చారు? మీరు చాలా ఇండియా మొత్తం గొప్పవాడు కదా, ముందు 3 రాష్ట్రాలకు మాత్రం ఎందుకు ముఖ్యమంత్రులు మార్చారు? అంతమంది వాళ్ళందరూ అవినీతి పరులనే? శివరాజ్ చౌహాన్ అవినీతి పరుడా? మరి తెలుసుకోవాలంటే నాకేమి జ్వరంతో ఉన్నా నేను, అయినా తెలుసుకోవాలనుంది. ఎందుకంటే పోసాని గారు చాలా వ్యాలిడ్ పాయింట్ రేజ్ చేశారు. పోసాని గారు చాలా వ్యాలిడ్ పాయింట్. హాస్పిటల్ నుంచి వచ్చి మరి ఫోన్ చేశారు, పార్థసారథి గారు సమాధానం చెప్పాలి. అతన్ని ఈ ఆంధ్ర వాళ్ళు మోడీ, చేడి, రౌడీ, నీ పెళ్ళం లేదు, నీ కొడుకు లేడు, ఇంత ఘోరంగా తిరుగుతుంటే వీళ్ళు నోరు మూసుకుంటారు, నోరే తెరవరు. జగన్ గారు ఏమన్నాడు మోడీ గారు ముందు? మోడీ గారు, నాకు నా రాష్ట్రమే కావాలి, కేంద్ర రాజకీయాలు నాకు వద్దు, మీకు సపోర్ట్ చేస్తాను, మీరు ఎవరికైనా రాజ్యసభలో నేను మీకు ఎన్నో సార్లు మీకు ఇచ్చాను, సపోర్ట్ ఇచ్చాను, నా రాష్ట్రం బాగుంటించాను అని ఒక్కసారి కూడా మోడీని అగౌరవపరచలా. మోడీని తిట్టిన వాళ్ళని, అమిత్ షా తిట్టిన వాళ్ళని మాత్రం వీళ్ళు ముద్దు పెట్టుకుంటారు సార్. అది విచిత్రం ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ. గాడ్ బ్లెస్ యూ సార్. థ్యాంక్ యూ సార్. రైట్.